అందరికీ నమస్తే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారున్నారు. మాట్లాడి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ మనం ఇంతకుముందు టాపిక్‌లో డిస్కస్ చేసినట్టు అమ్మాయిలలో ఎక్కువగా ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా! రైట్. అది కాకుండా చాలా చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ సమస్యల్లాగా అని ఫీల్ అవుతూ ఉంటారు. అవును. లైక్ ఈ హెయిర్ ఫాల్ విషయంలో వచ్చేసరికి చాలా క్రూషియల్‌గా థింక్ చేస్తూ ఉంటారు. రైట్. యాహ్! హెయిర్ ఫాల్ పోతే అయ్య అవును. బాబోయ్! పోతుందా ఏం చేయాలి? నెక్స్ట్ అవును. ఏంటి? అది ఇది సీరమ్స్ వాడతారు. ఇంట్లో హోమ్ రెమెడీస్ వాడతారు. టాబ్లెట్స్ వాడతారు. అవును. అసలు ఫస్ట్ హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడానికి రీజన్ ఏంటి? సో, చాలామంది అనుకుంటారు హెయిర్ ఫాల్‌కి ఒక మ్యాజిక్ రెమెడీ ఉంది. లేకపోతే ఒక ఆయిల్ ఉంది. లేకపోతే ఒక టాబ్లెట్ ఉంది. మనం ఈ మధ్య కూడా చూసామనమాట. ఏదో అడవిలో నుంచి ఒక అవును. తైలం ఉంది. హ్మ్. సో, ఆ తైలం పూసుకుంటే నా హెయిర్ వచ్చేస్తుంది. లేకపోతే మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూస్తాము. లేకపోతే ఒక సినిమా హాల్‌కెళ్ళినప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాము. హ్మ్. చాలామంది చేసే తప్పేంటంటే ఒక హెయిర్ ఫాల్‌కి ఒక రెమెడీ ఉందనుకోవడం తప్పనమాట. హ్మ్. సో, అసలు హెయిర్ ఫాల్ అంటే ఏంటంటే ఒక సిమ్టమ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వచ్చిందనుకోండి. హెడేక్ ఎప్పుడొస్తది? చిన్నగా మీరు ఎండలో తిరిగినా హెడేక్ వస్తది. రైట్? లేకపోతే వైరల్ మైగ్రేన్ వస్తది. హ్మ్. లేకపోతే వైరల్ ఫీవర్ వచ్చినా హెడేక్ వస్తది. హ్మ్. బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నా హెడేక్ వస్తది. బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా హెడేక్ వస్తది. వర్షంలో తడిచినా తడిచినా హెడేక్ వస్తది. ఇక్కడ ఏంటంటే హెడేక్ అనేది డిసీజ్ కాదు. హెడేక్ అనేది ఒక సిమ్టమ్. అట్లనే హెయిర్ ఫాల్ అనేది ఒక డిసీజ్ కాదు. హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్. హెయిర్ ఫాల్ రావడానికి కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. మనం హెయిర్ ఫాల్ని ట్రీట్ చేయకూడదు. హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది ఆ డిసీజ్ని ట్రీట్ చేయాలి. సో, మనము క్యాన్సర్ వచ్చినప్పుడు హెడేక్ వచ్చింది అనుకోండి, హెడేక్ని ట్రీట్ చేయకూడదు, ఆ క్యాన్సర్ని ట్రీట్ చేయాలి. రైట్? క్యాన్సర్ అనే డిసీజ్, హెడేక్ అనేది సిమ్టమ్. అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్. హెయిర్ ఫాల్ అనేది డిసీజ్ కాదు. డిసీజ్ ఏంటి? కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. ఆ వందల డిసీజెస్లో మెయిన్గా 3 డిసీజెస్ ఉంటాయన్నమాట. అంటే 100 మంది హెయిర్ ఫాల్ ఉన్న పేషెంట్స్ని తీసుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది పీపుల్ ఈ 3 కేటగిరీల్లోనే వస్తారనమాట. ఆ 3 రకాల హెయిర్ ఫాల్స్ ఏంటి అని మనం తెలుసుకొని దాన్ని కనుక ట్రీట్ చేస్తే ఈ 99 మందికి మనము న్యాయం చేయొచ్చు. ఈ మెయిన్గా ఈ 3 డిసీజెస్ ఏమంటామంటే ఫస్ట్ది అలపేషియా ఎరేటా అంటామన్నమాట. అలపేషియా ఎరేటా అంటే కొంతమందికి చూసారా హెయిర్ అనేది ప్యాచెస్లో పోతుంటుంది. దాన్ని పేను కొరుకుడు అంటారు. పేను కొరికింది. అదేంటంటే అలపేషియా ఎరేటా. అదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీ టిష్యూస్ని మన బాడీ ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి మన ఇమ్యూనిటీ చంపడం మొదలు పెడుతుంది. అంటే ఈ హెయిర్ ఫాలికల్స్ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఫారిన్ బాడీ అనుకుని దాన్ని చంపడాన్ని మొదలు పెడుతుంది. అప్పుడే హెయిర్ అనేది ప్యాచెస్లో పోతుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఇమ్యూనిటీ కావాల్సిన దానికంటే రాంగ్గా పనిచేస్తుంది. ఆ ఇమ్యూనిటీని ట్రీట్ చేయాలి. అంతేగాని మీరు పైన అక్కడ ఏదో పూసుకుంటే ఈ డిసీజ్ అనేది తగ్గదు. రైట్? సో, ఇక్కడ ట్రీట్మెంట్ వేరే. నెక్స్ట్ డిసీజ్ దాన్ని ఏమంటామంటే ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటాం. ఆండ్రోజెనెటిక్ అలపేషియా అనేది మగవాళ్ళల్లో వచ్చే హెయిర్ లాస్ అనమాట. అంటే ఇక్కడ టెంపుల్స్లో ఉండేది, క్రౌన్లో ఉండేది, బట్టతల అంటాం చూసారా, అది ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటారనమాట. ఇది సెకండ్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్. ఇది విమెన్లో కూడా ఉంటుంది, బట్ రేర్. మేబీ ఒక 500 విమెన్లో లేకపోతే 1000 విమెన్లో ఒకరికి ఉంటుంది. బట్ మెన్లోకి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మెన్కి ఉంటుంది అనమాట. ఇది మోస్ట్లీ మెన్ రిలేటెడ్ డిసీజ్ అంటాం. విమెన్లో మేబీ 500 మెంబర్స్లో 1000 మెంబర్స్లో ఒకరిలో ఉంటుంది. దీన్ని ఏమంటామంటే డిహెచ్డి రిసెప్టార్స్ వల్ల వస్తుంది. మనకు డిహెచ్డి అని కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ కనుక హెయిర్ స్కాల్ప్లో ఎక్కువ ఉంటే హెయిర్ అనేది ఊడిపోతుంది అనమాట. జెనెటిక్గానే కొంతమందికి ఆ రిసెప్టార్స్ స్కాల్ప్లో ఎక్కువగా ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఉన్న వాళ్ళకి హెయిర్ అనేది పోతుంది అనమాట. ఇది జెనెటిక్ డిజార్డర్ మెయిన్గా. సో, దీనికి ఏంటంటే డిహెచ్డి బ్లాకర్స్ యూజ్ చేయాలి. దిస్ ఈజ్ డిఫరెంట్ స్టోరీ. ఇంకొకటి లాస్ట్ మన 3వ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్. దీన్ని ఏమంటామంటే టీలోజన్ ఎఫ్లూవియం అంటాం అనమాట. ఈ టీలోజన్ ఎఫ్లూవియం అనేది విమెన్లో వచ్చే 99% ఆఫ్ ది విమెన్లో వచ్చే కామన్ రీజన్. మనం 100 విమెన్ కన్నా తీసుకుంటే 100 ఆడవాళ్ళని తీసుకుంటే దాంట్లో 99 మందికి ఇదే వస్తుంది. టీలోజన్ ఎఫ్లూవియం అంటాం అనమాట. ఈ టీలోజన్ ఎఫ్లూవియం అనేది థర్డ్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్, విమెన్లో కామన్ హెయిర్ లాస్. సో, ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రతి ఒక్క దానికి ఒక సైకిల్ ఉంటుంది. రైట్? ఒక ఆకు అనేది పుడుతుంది, చనిపోతుంది, మళ్ళీ ఒక ఆకు వస్తుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ ఆ ఆకు అనేది చనిపోతుంది. అదేవిధంగా హెయిర్ కూడా అంతే. మనకు హెయిర్ అనేది వస్తుంది,
కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హెయిర్ ఊడిపోతుంది, అదే ప్లేస్లో మళ్ళీ హెయిర్ అనేది వస్తుంది అనమాట. ఇది హెయిర్ సైకిల్ అంటాం. ఈ సైకిల్లో ఒక ఫేజ్ ఉంటుంది, అదేంటంటే హెయిర్ ఊడిపోయే టైం. హెయిర్ ఊడిపోయేదాన్నే టీలోజన్ అంటాం అనమాట. హెయిర్ ఊడిపోతుంది మళ్ళీ రాదు అంటే ఆ హెయిర్ అనేది టీలోజన్ ఫేజ్లోనే స్టక్ అయిపోయింది. దాన్ని ఏమంటామంటే టీలోజన్ ఎఫ్లూయం అంటాం అనమాట. ఈ టీలోజన్ ఎఫ్లూయంకి రీజన్స్ ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఎన్ని రీజన్స్ ఉన్నా హోమియోపతిలో ఈ టీలోజన్ ఎఫ్లూయం ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో హెయిర్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతి అనేది ఆడవాళ్ళ హెయిర్ లాస్ని, మగవాళ్ళ హెయిర్ లాస్ని ట్రీట్ చేయలేదు హోమియోపతి. ఆల్మోస్ట్ 0 to 1% సక్సెస్ రేట్. అదే ఆడవాళ్ళ హెయిర్ లాస్లో ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్ హోమియోపతి ఇస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తీసుకుని హోమియోపతి మెడిసిన్ వాడితే ఆడవాళ్ళలో హెయిర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అంటే 100లో 99 మందిలో హెయిర్ అనేది రికవర్ అవుతుంది. ఇవన్నీ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మీరు ఆయుర్వేద తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధ తీసుకోండి, అలోపతి తీసుకోండి, వీటన్నిటికంటే బెటర్గా ఆడవాళ్ళ హెయిర్ లాస్లో హోమియోపతి పనిచేస్తుంది. అండ్ ఆడవాళ్ళలో ఎక్కువగా కూడా చుండ్రు కనిపిస్తూ ఉంటుంది, దానివల్ల కూడా ఎక్కువగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? సో మన ఇండియన్స్కి ఇది చుండ్రు అనేది చాలా ఎక్కువ. దానికి మెయిన్ రీజన్ ఏంటి చుండ్రు అనేది? మనం వాడే ఆయిల్స్. ప్రపంచంలో ఇండియన్స్ తప్ప తలకి ఎవ్వరు ఆయిల్స్ పెట్టరు. మనకు ఈ ఆయిల్ పెట్టడం మంచిదా కాదా అని కొన్ని వందల స్టడీస్ చేశారు డర్మటాలజిస్టులు. ఏ ఒక్క స్టడీలో కూడా ఆయిల్ మంచిది అనేది ప్రూవ్ కాలేదు. సో ఎప్పుడైతే ఆయిల్ పెడతారో తలకి ఏమవుతుందంటే, మనకు నార్మల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఏదన్నా డస్ట్ ఉన్నా, ఏదన్నా చెత్త మెటీరియల్ ఉన్నా మన స్కిన్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. బయట ఏదన్నా డస్ట్ ఉన్నా అది అతుక్కోకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఆయిల్ పెడతారో లోపల ఉన్న చెత్త బయటికి పోదు, బయట ఉన్న చెత్త మొత్తం అతుక్కుంటుంది. పూర్వీకులు ఎక్కువగా కూడా ఆయిల్ పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు అంటారు, ఒకప్పుడు మేము తలకు నూనె లేకుండా ఉండేవాళ్ళం కాదు, ఇప్పుడు మీరు చూడు అసలు ఆయిలే పెట్టుకోవట్లేదు, పెట్టుకోండి అని. రైట్. మన నానమ్మలు, తాతయ్యలు అంటే ఇది ఓన్లీ మనకు మేబీ ఒక 100 years 200 years ముందే మనం ఆయిల్స్ అనేవి తయారు చేయడం నేర్చుకున్నాం. ఒక 400-500 years ముందు మనము ఆయిల్స్, ఇంత సీడ్స్ ఉండేవి కాదు ఎవరి దగ్గర, ఇంత ఆయిల్స్ చేయలేదు. ఇవన్నీ మనకు మన తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చినాయి. సో ఏ స్టడీ చూసినా మనకి ఏం చెప్తుందంటే దీస్ ఆర్ నాట్ గుడ్. సో మనం ఇవి పాటిస్తున్నాం కాబట్టి మనకు హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో కన్సిడర్డ్ ఆయిల్ పెడితే మంచిదా, ఆయిల్ పెట్టకుండా ఉండే మంచిదా అంటే డెఫినెట్గా అన్ని స్టడీస్ ప్రూవ్ చేసింది ఆయిల్స్ పెట్టకుండా ఉండడమే మంచిదని ప్రూవ్ చేస్తారు. ఆయిల్స్ పెట్టుకోకుండా ఉంటే ఫ్రీజీగా ఉండడం కానీ, లేకపోతే స్ప్లిట్ ఎండ్స్ రావడం అవి జరుగుతూ ఉంటాయి కదా. రైట్. స్ప్లిట్ ఎండ్స్ అనేవి మనకు ఆయిల్ పెట్టకపోవడం వల్ల రావండి. సో మనకు మంచి కెరటిన్ లేకపోవడం వల్ల, మంచి పోషక పదార్థాలు లేకపోవడం వల్ల హెయిర్ స్ప్లిట్ అవుతుందే తప్పితే సో ఆయిల్కి హెయిర్ స్ప్లిట్ కావడానికి ఎటువంటి సంబంధము లేదు. సో ఆయిల్ ఈజ్ మోర్ బ్యాడ్ దాన్ కంపేర్ టు. సో స్ప్లిట్ హెయిర్ని ఆయిల్ పెడితే ఏం అతుక్కోవి. మా హెయిర్ బాగుండాలంటే డైట్ బాగుండాలి, నిద్ర బాగుండాలి, ఎక్సర్సైజ్ బాగుండాలి. సో ఇవి లైఫ్ స్టైల్ బాగుండాలి తప్పితే స్పెషల్గా ఆయిల్ పెట్టడం వల్ల ఇంకా నష్టమే తప్పితే హెయిర్కి ఎటువంటి లాభం అనేది లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హెయిర్ ప్రాబ్లంకి మాకు ఒక మంచి సొల్యూషన్ చెప్పారు. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy